దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. రెవల్యూషనరీ, ఎక్సెంట్రిక్, క్రేజీ, రియలిస్టిక్, రా, ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఫిలిం మేకర్స్ మన ఇండియా మొత్తం మీద ఇద్దరే ఉన్నారు. ఒకటి ఆర్జీవి, రెండు ఉపేంద్ర. మనం ఈ వీడియోలో ఉపేంద్ర ఫిలిం మేకింగ్ స్టైల్ గురించి, నేను ఉపేంద్ర మూవీస్ నాకు ఎందుకు అంత పిచ్చి, అంత క్రేజీ ఉంటానో అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్నడ మూవీస్ని ఒక జనరేషన్ ఆఫ్ తెలుగు ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసింది ఉపేంద్ర అంటే అతిశయోక్తి కాదు. చూడడానికి రాగా అనిపించిన ఆయన మూవీస్ అర్థం చేసుకోవడానికి ఒక సపరేట్ మైండ్ సెట్టే కావాలి. నాకు మాత్రం ఆయన సినిమాలు ఒక పజిల్ లాగా అనిపిస్తాయి అన్నమాట. మనం ఆయన సినిమాలు చూస్తూనే ఉంటాం, సబ్కాన్షియస్గా మైండ్లో డీకోడ్ చేస్తూ ఉంటాం. అంత క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ అతను. మన అందరిలో ఉండే స్వభావాన్ని దిమ్మ తిరిగే స్టైల్ ఆఫ్ ప్రజెంట్లో మేకింగ్లో ఆయన చెప్పడంలో ఆయన స్పెషలిస్టు. అలాంటి ఉపేంద్ర నుంచి డిసెంబర్ 20th అంటే ఈరోజు ఉప్పిసార్ నుంచి కొత్త మూవీ రిలీజ్ అవుతుంది, యూఐ. కోర్స్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను అనుకోండి, ఆఫ్టర్నూన్ వెళ్తాను. కానీ దానికి ముందు ఆయన ఫిలిం మేకింగ్ స్టైల్ గురించి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. అందుకే ఈ వీడియో రెడీ చేశాను. చాలా కష్టపడి, చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేశాను. మీరు నాకేమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూసి, మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నామండి. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. లెజెండరీ కన్నడ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు ఉపేంద్ర. 1992లో ఫస్ట్ టైం తర్లే నన్మగన్ అని ఒక ఫిల్మ్ని డైరెక్ట్ చేశారు ఉపేంద్ర గారు. ఈ కాశీ విశ్వనాథ్ గారు డార్క్ కామెడీ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ అనమాట. సో అలాగే తారే నన్మగల్ కూడా ఒక కామెడీ డ్రామా. ఫస్ట్ మూవీ నుంచే సొసైటీ మీద, హ్యూమన్ సైకాలజీ మీద కామెంటరీ చేయడం మొదలుపెట్టారు ఉపేంద్ర గారు. ఈ సినిమాలో ఒక పిసినారి అమ్మా నాన్న వాళ్ళ కొడుకుని కట్నం కోసం ఒక గొప్పింటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటారు. కొడుకు ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని ఎలా మార్చాడు అనేది స్టోరీ. ఈ స్టోరీ చాలా సింపులే, కానీ ఆ టైంలో సొసైటీని రిఫ్లెక్ట్ చేసే స్టోరీ అనమాట ఇది. దానికి ఉపేంద్ర స్టైల్ ఆఫ్ క్రేజీనెస్ యాడ్ చేసి అది ఒక కల్ట్ క్లాసిక్ అనమాట. ఇప్పటికీ ఆ మూవీ ఒక కల్ట్ క్లాసిక్. అక్కడ ఇంతకీ ఉపేంద్ర స్టైల్ ఆఫ్ క్రేజీనెస్ అంటే ఏంటి అంటారేమో. ఫర్ ఎగ్జాంపుల్ 1995లో డాక్టర్ శివరాజ్ కుమార్ యాక్ట్ చేసిన ఓం అనే మూవీని తీసుకుందాం. ఇదే సినిమాని తెలుగులో రాజశేఖర్ గారితో రీమేక్ చేశారు. డైరెక్టర్ ఉపేంద్ర గారే అనుకోండి, మన తెలుగులో కూడా. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ అని. ఈ ఒక్క డైలాగ్తో ఈ సినిమాలో హీరో యొక్క అబ్సెషన్ని, హీరో క్యారెక్టరైజేషన్ని, ఈ మూవీకి సంబంధించిన థీమ్ని ఈ ఒక్క డైలాగ్లోనే కన్వే చేశారనమాట. ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేశారంటే అప్పట్లో ఈ డైలాగు ఒక సెన్సేషన్ అనమాట. ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ అనే సాంగ్ ఇప్పటికీ నా ఫేవరెట్. ఆ సినిమా ఇప్పటికీ 550 సార్లు రిలీజ్ అయింది, రిలీజులు. అది ఒక కన్నడనే కాదు, వరల్డ్లోనే ఒక గిన్నీస్ బుక్ రికార్డు క్రియేట్ చేసింది ఆ మూవీ. అంత క్రేజీ. నార్మల్గా మూవీస్లో కథ చూపిస్తారు, కానీ ఉపేంద్ర మూవీస్లో కథతో పాటు సొసైటీని ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1998లో తీసిన ఏ మూవీ. నాకు తెలిసి మ్యాక్సిమం తెలుగు ఆడియన్స్కి ఈ మూవీతోనే ఉపేంద్ర గారు డైరెక్ట్గా పరిచయం. ఎందుకంటే ఇది ఆయన యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం. ఈ ఏ అనే సినిమాలో ఫిలిం ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్ని కామెంటరీ చేశారు. దాన్ని సొసైటీని క్రిటిసైజ్ చేస్తూ తన స్టైల్లో ప్రజెంట్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమాలోదే ఈ సీన్. వర్కింగ్ అవర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నా? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores -1. గాడ్ ఈస్ గ్రేట్. ఈ సినిమాలో సూర్య అనే ఒక ఫిలిం మేకర్గా తన లవ్ ఇంట్రెస్ట్ చాందిని కాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, తను నిజం ఎలా తెలుసుకుంటాడు అనేది తన స్టైల్లో ప్రజెంట్ చేశారు ఉపేంద్ర గారు. ఈ సినిమా అప్పట్లో ఈ సినిమా చూసిన వాళ్ళంతా ఇది ఒక బూత్ సినిమా అని, వల్గర్గా ఉందని చాలా కామెంట్స్ చేశారు. బట్ ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అయ్యి స్మాష్ హిట్ అయింది. కన్నడలో 175 days, తెలుగు డబ్బింగ్లో కూడా 100 రోజులు ఆడింది. ఆ తర్వాత ఇది బూత్ బొమ్మ అన్న వాళ్ళే ఈ బొమ్మలో చాలా విషయం ఉంది అన్నారు. మీకు ఎప్పటికే అర్థమై ఉంటుంది, సొసైటీలో ఉండే హిపోక్రసీని, సెల్ఫిష్నెస్ని, డార్క్నెస్ని చూపించడానికి ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఉన్నట్లు చూపించడమే ఉప్పి స్పెషాలిటీ. దట్స్ వై ఐ కాల్ హిమ్ ఈ దాదా.
ఇంతవరకు ఈ దేశాన్ని జనాన్ని ప్రేమించేవాడిని, కేవలం ప్రేమించేవాడిని అంతే. కానీ ఈ రోజు ఈ దేశాన్ని జనాన్ని పూజిస్తున్నాను. ఉపేంద్ర ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ థీమ్స్. లవ్, ఈగో, సెల్ఫిష్నెస్, హిపోక్రసీ, సొసైటీ, పాలిటిక్స్, సెలబ్రిటీస్, ఇలా దేనిని వదలకుండా ఒక సోషల్ కామెంటరీలో తన మూవీస్లో చూపిస్తారు. దీనికి ఎగ్జాంపుల్గా చూసుకుంటే 1999లో రిలీజ్ అయిన ఉపేంద్ర మూవీ చూసుకుంటే ఈ మూవీ థీమ్ ఈగో. ఈ ఈగో అనే కాన్సెప్ట్ ఈ మూవీలో ఎంత అగ్రెసివ్గా ఉంటుందంటే ఈ సినిమాలో హీరో పేరే నేను అంటే అహం, ఈగోకి సింబాలిజం అనమాట. అలానే తన 2010 మూవీలో 2010లో రిలీజ్ అయిన సూపర్ మూవీలో థీమ్ పాలిటిక్స్, సొసైటీ, మెయిన్గా ఒక ఐడియల్ సొసైటీ ఎలా ఉండాలి అని ఒక ఐడియాని ప్రజెంట్ చేశాడు. ఆయన రాసుకునే స్క్రిప్ట్స్ కూడా ఈ థీమ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. దానిలో క్యారెక్టర్స్ కూడా చాలా సింబాలిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర మూవీలో నేను లాగా ఉపేంద్ర గారి మోటివ్ ఏంటంటే సినిమా మస్ట్ మేక్ యూ అన్కంఫర్టబుల్ టు మేక్ యూ థింక్. ఉపేంద్ర గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ మూవీస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. మనం సినిమా చూస్తున్నంతసేపు అరే ఏంట్రా వీడు ఇలా చేస్తున్నాడు, అరే ఎలా చేస్తాడు అని మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూనే ఉంటాం. సబ్కాన్షియస్గా మనం కూడా ఇలానే ఉన్నాం కదా, బయట ఎలానే జరుగుతుంది కదా అని ఒక థింకింగ్ మనలో స్టార్ట్ అవుతుంది. అదే ప్యాటర్న్ ఉపేంద్ర గారు ప్రతి సినిమాలో అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ಏಯ್ ತಗಡು ನೀನ್ ಈ ತರ ಹವಾ ಚಪ್ಪಲಿ ಹಾಕೊಂಡು ಕಿತ್ತೋಗ್ರ ಸೈಕಲ್ ಇಟ್ಕೊಂಡು ಅವಳಿಂದ 1 ವರ್ಷ ಅಲ್ಲ 100 ವರ್ಷ ಬಿದ್ರು ಅವಳು ನಿನ್ ಕಡೆ ಮೂಸು ನೋಡಲ್ಲ. జస్ట్ థీమ్స్, స్టోరీస్, క్యారెక్టర్స్ మాత్రమే కాదు, ఆయన స్టోరీ టెల్లింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సింబాలిజంని ఉపేంద్ర గారు యూజ్ చేసినంతగా ఇంకెవరు యూజ్ చేయరనే చెప్పాలి. నేను, సూర్య, రతి, కీర్తి ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఉప్పి దాదా సినిమా చూపించే విధానం కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సరదాగా వెళ్ళి పాప్కార్న్ తింటూ టైంపాస్ చేద్దామంటే దొబ్బదు. మన మైండ్కి కూడా చాలా పని పెడతాడు మన ఉప్పి దాదా. రివర్స్ స్క్రీన్ ప్లే, ఫ్లాష్ బ్యాక్స్ విత్ ఇన్ ఫ్లాష్ బ్యాక్. ఇండియన్ సినిమాలో ఆయన వాడినంత ఎఫెక్టివ్గా వేరే ఏ డైరెక్టరు నాకు తెలిసి ఇప్పటి వరకు వాడలేదు. రివర్స్ స్క్రీన్ ప్లే అంటే ఫస్ట్ ఏం జరిగిందో చూపించి తర్వాత ఎలా జరిగిందో చూపించడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే సినిమా కథ వెనక్కి వెళ్తూ ఉంటుంది. బేసిక్గా తన మూవీస్ అన్నీ నాన్ లీనియర్గా ఉంటాయి. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే వెన్ వన్ వాంట్స్ టు క్యాప్చర్ ద అప్హివల్స్ ఇన్ వన్స్ మైండ్ ఇట్ బికమ్స్ ఏ జంబుల్. అవర్ మైండ్ ఈజ్ లైక్ దట్, ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. అంటే ఎప్పుడైతే మన మైండ్లో ఉన్న డిస్ట్రప్షన్స్ని మనం క్యాప్చర్ చేయాలి అని చూస్తామో మనకి చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే ఈ కన్ఫ్యూజన్ని ఆ ఎక్స్పీరియన్స్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళడానికి ఆయన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని బాగా వాడతారనమాట. ఉపేంద్ర గారి మూవీస్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. నేను ముందే చెప్పాను కదా, నాకు ఆయన సినిమాలు చాలా రియలిస్టిక్గా, సర్రియల్గా అనిపిస్తాయని. రియాలిటీకి ఇమాజినేషన్కి మధ్యలో ఉన్న గీతను చెరిపేస్తారు ఉపేంద్ర గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర సినిమాలో హీరో నేను తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం స్వాతి, రతి, కీర్తి అని 3 అమ్మాయిలు వెనక పడతాడు. దీంట్లో ఏముందలే అనుకున్నారా? అక్కడే మీరు శాండిల్వుడ్లో కాలేశారు. ఎందుకంటే ఇది మీరు అనుకున్నట్టు ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ ఏం కాదు. దీని వెనకాల చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా సింబాలిజమ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో స్వాతి క్యారెక్టర్ బాధ్యతకి సింబాలిజం, రతి క్యారెక్టర్ కోరికలకి సింబాలిజం, కీర్తి క్యారెక్టర్ ఫేమ్ డబ్బుకి, పలుకుబడికి సింబాలిజం. మన జీవితంలో మనందరికీ బాధ్యతలు ఉంటాయి, కానీ ఎవరూ దాన్ని మోయడానికి ఇష్టపడరు. అందుకే సింబాలిక్గా స్వాతి క్యారెక్టర్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూపించారు ఈ సినిమాలో. రతి క్యారెక్టరు మనలోని చిన్న చిన్న కోరికలు, వాటిని సాటిస్ఫై చేసుకోవడం వాటి చుట్టూ తిరుగుతుంటుంది. అవి ఏమైనా కావచ్చు అనమాట ఆ కోరికలు. అందరూ వీటి కోసమే పిచ్చోళ్ళలాగా పనిచేస్తూ ఉంటారు. లాస్ట్లో కీర్తి డబ్బు, పలుకుబడికి సింబాలిజం. సొసైటీలో డబ్బు, పేరు, పలుకుబడి ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకే ఈ క్యారెక్టర్ పేరు కీర్తి. ఈ మూడిటి కోసం నేను అనే మన ఈగో ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది అని ఉపేంద్ర గారు తన స్టైల్లో చెప్పారు. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్లో ఇది కూడా ఒకటి. ఎప్పటికీ అలా నిలిచిపోయి ఉంటుంది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్లో. ఉపేంద్ర గారు ఇవన్నీ మనల్ని ఇరిటేట్ చేయడానికి ఏదో వల్గారిటీ కోసం తీసుకున్నవి కాదు. దీని వెనక ఒక పెద్ద రీసెర్చే ఉంది. సైకాలజీలో మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. బేసిక్గా ఏంటంటే మనుషుల అవసరాలు ఒక పిరమిడ్తో పోలిస్తే, అంటే రిప్రజెంట్ చేస్తే ఒక పిరమిడ్తో మోస్ట్ బేసిక్ నీడ్స్ అన్నిటికంటే కింద ఉంటాయి అన్నమాట. ఒకసారి ఆ అవసరం సాటిస్ఫై అయితే నెక్స్ట్ దానికోసం మనిషి చూస్తాడు. దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. అదే చూపించారు ఈ ఉపేంద్ర మూవీలో కూడా. ఫస్ట్ స్వాతి, నెక్స్ట్ రతి, తర్వాత కీర్తి. అసలు ఏమన్నా సింబాలిజమా, ఏమన్నా రీసెర్చా? హ్యాట్స్ ఆఫ్ టు హిస్ విజన్. ది గోట్ ఉప్పి దాదా.
ఇలాంటి ఒక డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే నేను ఎందుకు ఎగ్జైట్ అవ్వకుండా ఉంటాను, ఎలా ఎగ్జైట్ అవ్వకుండా ఉంటాను. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ మూవీ చూడటానికైతే. ఇక ఈరోజు రిలీజ్ అవ్వబోతున్న యూఐ మూవీ ట్రైలర్ చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, ఈసారి టెక్నాలజీతో ఒక ఆట ఆడుకోబోతున్నాడు ఉపేంద్ర. ఈసారి థీమ్ ఒక టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల క్రియేట్ అయ్యే డిస్టోపియన్ సొసైటీ. దాన్ని కొంతమంది ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని చూపించబోతున్నాడని నాకు ట్రైలర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఉప్పి ఈ మూవీతో ఎలాంటి డీటెయిల్స్ ఇస్తాడు, మన మైండ్కి ఎంత పని పెడతాడు అని. నేనైతే ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈ మూవీ చూశాక రివ్యూ ఇస్తాను. ఇలాంటి మూవీ రిలేటెడ్ కాంటెంట్స్, రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇక్కడికి మళ్ళీ ఈవినింగ్ యూఐ మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్ గాయస్.